ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవునిలో ఆనందిస్తూ, అవును, మన దినచర్యను సమాధానముతో ఆనందముతో ప్రారంభించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచి ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. రండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాలం హిజ్కియా ప్రార్థన, కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో పెట్టిన మొరను బట్టి, అవును, దేవుడు వెంటనే ఏ విధంగా జవాబిచ్చాడో మనందరికీ కూడా పరిచయమే. అవును ప్రియ దేవుని బిడలారా, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, హిజ్కియా, నువ్వు ఇంకా కొన్ని దినాలలో మరణిస్తావు కనుక మరి నిన్ను నీవు సిద్ధపడు అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా సమాచారం పంపించినప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు నేను నీ ఎదుట సత్యమును అనుసరించి యథార్థముగా ఏ విధంగా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో అని తను తాను తగ్గించుకొని తన స్థితిని దేవుని ఎదుట తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును చూడండి, మరి కొన్ని దినాల్లో మరణిస్తాడు అని ప్రభు తనకి సమాచారమును పంపించినప్పటికీ, మరణకరమైన వ్యాధి అతనిని మరి అతని యొక్క దేహములో ఉన్నప్పటికీ కూడా, ప్రియ దేవుని బిడలారా, దేవుడు యథార్థకరమైన హృదయం నుంచి వచ్చే ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆయన దేవుని వాక్యం సెలవిస్తోంది కదా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అని. చీకటి కమ్మిన జీవితాలు, అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, మరి హిజ్కియా జీవితంలో ఆయన ఒక గొప్ప రాజు అయినప్పటికీ ఎవరు కుదర్చలేని రోగము, ఏ వైద్యుడు మరి నయం చేయలేని, బాగు చేయలేని రోగము అతని దేహంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థించుటలో దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించిన అనుభవం మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవుని బిడలారా. కానీ దేవుని ఎదుట తన బిడలు ఎప్పుడు కూడా యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నడిచినప్పుడు ఆయన కృప మనకి దొరుకుతుంది. ఆయన కృప మనకి సమీపంగా ఉంటుంది. మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నో మరి చూడండి, ఎవరు విడిపించలేని పరిస్థితులు, ఎవరు బాగు చేయలేని పరిస్థితులు, ఎవరు కూడా అవును మన పరిస్థితుల నుంచి మనలను లేవనెత్తలేని పరిస్థితుల్లో మనము పడి ఉన్నప్పుడు ఆయన మరి వాక్యము సెలవిస్తూ ఉంది కదా, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరాన్ని మరి కలుగచేస్తుంది, సంతోషాన్ని కలుగచేస్తుంది. కనుక మరలా హిజ్కియా దేవుని ఎదుట యథార్థ హృదయంతో నేను ఎలా ప్రవర్తించానో, సత్యమును అనుసరించి నీ వాక్యమును అనుసరించి నేను ఏ విధంగా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవుని ఎదుట దీనుడుగా, అతను గొప్ప రాజు అయినప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, తన హృదయమును దేవుని ఎదుట కృమ్మరించినప్పుడు కన్నీళ్లు విడుచుట చూచిన దేవుడు వెంటనే యెషయాను మరలా వెనక్కి పంపిస్తాడు. ప్రవక్తను, వెళ్ళు మరలా మరి హిజ్కియాతో చెప్పు అని. అవును ప్రియ దేవుని బిడలారా, శుభ సమాచారముతో మరలా యెషయా ప్రవక్త వచ్చి 15 సంవత్సరములు ఆయుష్ను దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు అని చెప్పేసి సంతోషకరమైన అవును అనుభవంతో హిజ్కియా జీవితాన్ని దేవుడు నింపాడు. ఈ ఉదయకాలం మన జీవితాలను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకోవాలంటే యథార్థ హృదయముతో దేవుని ఎదుట సత్యమును అనుసరించి జీవించినప్పుడు చీకటిలో వెలుగు పుడుతుంది. గడాంధకార పరిస్థితులన్నీ కూడా అవును వెలుగుమయంగా మార్చబడతాయి. దుఃఖకరమైన పరిస్థితులు సంతోషకరంగా మార్చబడతాయి. మారగలిగిన పరిస్థితులు మధురంగా మార్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి హృదయ అంతరంగాలను పరిశీలన చేసుకొని దేవుని ఎదుట నిర్దోషంగాను మరి చూడండి నిష్కలంకంగాను
దేవుని ఎదుట హిజ్కియా వలె ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, వెంటనే మన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించే దేవుడు. అది ఏ పరిస్థితి అయినా, చేయి దాటిపోయిన పరిస్థితులు అయినప్పటికీ కూడా నీ ప్రభువుకి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మరి హిజ్కియాకు వచ్చిన మరణకరమైన వ్యాధి నుంచి ప్రభు ఏ విధంగా స్వస్థచిత్తుని చేశాడో ఈ ఉదయ కాలం నీ పరిస్థితులను, నీకున్న వ్యాధులను, నీకున్న కష్టాలను, నీకున్న నష్టాలను, నీకున్న దుఃఖకర పరిస్థితులను, నీకున్న అసాధ్యమైన పరిస్థితులను ఆయన సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. నీవు కూడా హిజ్కియా వలె, అవును, దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి యథార్థ హృదయముతో మన స్థితిని దేవునికి తెలియచేసినప్పుడు, మన పరిస్థితులను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన మన పరిస్థితుల నుంచి మరలా మనలను బాగు చేసి, మనలను నూతనీకరించి, మనలను పరిశుద్ధపరిచి మనకు విజయవంతమైన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులను బట్టి, నీకున్న వ్యాధులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి చింతించక దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తన బిడ్డలు కన్నీళ్లు చూచి ఆయన వెంటనే జవాబిచ్చే దేవుడు. తన బిడ్డలు కన్నీరు కారిస్తే ఆయన ఎన్నడూ కూడా అవును సహించలేడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక దేవుని తట్టు తిరుగుదాం. మన పరిస్థితులు ఏవైనా దేవుని ఎదుట ఒప్పుకొని, దేవుని ఎదుట సరి చేసుకొని ఆయనను కృపతో జ్ఞాపకం చేసుకోమని అవును దేవునిని వేడుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయ కాలం అవును తండ్రి, హిజ్కియా కన్నీళ్లు విడిచుచు గోడ తట్టు తిరిగి యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నేను నీ ఎదుట ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు చీకటిలో వెలుగు పుట్టుతుంది యథార్థవంతులకు. అవును ప్రభువా, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, ఆత్మీయులుగా ఈ లోకములో వేరై జీవించాలి, ఏర్పరచబడిన జనాంగంగా జీవించాలి, పరిశుద్ధ జనాంగముగా నీ సొత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు వారి శ్రమలలో వారికి విడుదలిస్తావు, వారి వ్యాధులలో వారికి స్వస్థత ఇస్తావు, వారి దుఃఖములో వారికి సంతోషాన్ని ఇస్తావు. అయ్యా, గుండె చెదిరిన అనుభవాలను, గాఢాంధకర పరిస్థితులను, వేదన కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించి వారిని గొప్ప ఆశ్చర్యముగా, అద్భుతంగా వారి జీవితాలను కట్టే దేవుడవు ప్రభువా, వారికి ఆయుష్ను పొడిగించే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. హిజ్కియా అంటున్నాడు, నీ ఎదుట నేను యథార్థంగా ఏ విధంగా ప్రవర్తించానో, సత్యమును ఏ విధంగా అనుసరించానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా వలె నీ బిడ్డలు కూడా ప్రార్థించే అనుభవంలో, అవును తండ్రి, యథార్థ హృదయంతో ప్రార్థించే అనుభవంలో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ఈ దుర్దినాల్లో, ఎంతి దినాల్లో గొప్ప ప్రార్థన ఆత్మతో అభిషేకించమని, అవును తండ్రి, యథార్థవంతుల ప్రార్థన ఒక్క మాట అయినా నువ్వు ఆలకిస్తావు, వెంటనే జవాబిస్తావు ప్రభువా. తండ్రి, కృప చూపించండి తండ్రి. ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతోనూ, నీ సమాధానముతోనూ, నీ యొక్క క్షేమమును అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.